రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 1 సంవత్సర కాలం పాటు ఆ ఉత్సవాలు నిర్వహించుకోవాలని నిర్ణయించటం, ఆ సందర్భంగా ఈరోజు పార్లమెంట్లో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కానీ అందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలని మనము వాటిని గుర్తు చేసుకుంటూ ఆ రాజ్యాంగ విలువలను కాపాడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే రాజ్యాంగానికి సంబంధించి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం రూపొందించుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. మన రాజ్యాంగానికి ఉన్నటువంటి విశిష్టత, మన రాజ్యాంగానికి ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటిది ఈ దేశంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. కాబట్టి ఇక దానికి సంబంధించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అయితే దీనికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి సంబంధించి ఒక కోట్ చేశారు. ఏం చేశారు? మన రాజ్యాంగం ఎంత మంచిదైనా సరే అమలు చేసేవారు చెడ్డవారైతే ఆ రాజ్యాంగం ఆటోమేటిక్గా చెడిపోతుంది. అదేవిధంగా ఎవరైతే రాజ్యాంగం చెడైనా కానీ అమలు చేసేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే గనక మన రాజ్యాంగం అద్భుతంగా పరిణమిల్లుతుంది అనేటువంటిది వారి యొక్క సారాంశం. సరే, ఇక వీటికి సంబంధించినటువంటి 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత మనం వాటికి సంబంధించినటువంటి రూపొందించుకోవటం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజానీకం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక చర్చ జరుగుతుంది. ఏంటి? రాజ్యాంగం విలువలు, ప్రాథమిక సూత్రాలు ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎవరైతే రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా విలువలను కాపాడటం లేదు, రాజ్యాంగాన్ని కాపాడటం లేదు అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళన అనేటువంటిది కొనసాగుతుంది. కానీ అది ఆ ఆవేదన చెందుతున్నటువంటి మాట కొంతవరకు వాస్తవం అయినప్పటికీ కూడా కానీ ఎక్కువ శాతం రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే, రాజ్యాంగానికి సంబంధించినటువంటి పరిగణలో మాత్రమే మొత్తం సమాజం వ్యవస్థలు నడుస్తున్నాయి. అలా నడవకపోతే పరిస్థితులు ఈ రకంగా ఉండేవి కాదు, మనం ఈ రకంగా డిబేట్ చేసేవాళ్ళం కాదు, సామాన్య ప్రజానీకం ఆ రకంగా తిరిగేటువంటి వాళ్ళు కాదు. ఇప్పటికీ రాజ్యాంగం 100కి 90% పైగా అమలవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి కారణాల దృష్ట్యా కొంత అవి డీవియేట్ అవుతున్నాయి అన్నటువంటిది కూడా చర్చనీయాంశం. కానీ ఇక్కడ నుంచి భవిష్యత్తులో రాజ్యాంగాన్ని 100% పూర్తిగా అమలయ్యే విధంగా, పూర్తిగా దానికి కట్టుబడి ఉండే విధంగా ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది, అధికార యంత్రాంగం మీద ఉంటుంది, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ మీద. ఈ అంశం విషయంలో కొంత ప్రజలు కూడా కొంత అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉండిద్ది. ఇక ధనిక పేద అనేటువంటిది 2 వర్గాల మధ్య 2 అంశాలు నడుస్తూ ఉంటాయి. ధనవంతులకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ ఉన్నటువంటి అంశం. ఇది ప్రజల్లో ఉన్నటువంటి భావాలు, ఇవి మనవి కాదు, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఇవి. వాస్తవంగా చూసుకున్నప్పుడు ధనవంతుడికి ఒక న్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. ధనవంతుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ధర్మం జరుగుతుంది, పేదవాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ధర్మం జరుగుతుంది. ధనవంతుడికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ పేదవాడికి ఉండటం లేదనేటువంటిది మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. మరి ఆ సమస్యను అధిగమించడానికి కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వీటికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలని వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైనా కానీ సమాన న్యాయం, సమాన ధర్మం అనేటువంటి దాన్ని నెలకొల్పే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఆ వ్యత్యాసం అనేటువంటిది వస్తుందో, ఆ వ్యత్యాసం వచ్చినప్పుడు ప్రజల్లో అరే మనకి రాజ్యాంగం ఉండి కూడా రాజ్యాంగం అమలు జరగట్లేదు అనేటువంటి భావన అనేటువంటిది రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధనవంతుడు మరీ ధనవంతుడైపోతున్నాడు, పేదవారు మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాకూడకుండా ఉండాలి అని అంటే ఎక్కడైతే అంటే దేశ సంపద కావచ్చు లేదా వనరులు కావచ్చు, ఎవరైతే ఆ ప్రజానీకానికి దాన్ని సమపాలనలో అందే విధంగా చేయటం అనేటువంటిది కూడా పాలకుల యొక్క నిర్ణయంగా చూడాలి. అజిత్ గారు ఉన్నట్లున్నారు కదా, ఎవరున్నారు? సార్ ఇంకా లైవ్ లోకి రాలేదు, ఈ లోపు బైట్స్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. मैं सभी देशवासियों से अनुरोध करती हूँ कि वे हमारे संवैधानिक आदर्शों को अपने आचरण में डालें।
मूल कर्तव्यों का पालन करें तथा वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों के प्रति समर्पण के साथ आगे बढ़े। संविधान दिवस के अवसर पर सभी देशवासियों को बधाई देती हूँ। आप सभी को मेरा शुभकामनाएं। धन्यवाद। जय हिंद, जय भारत। మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది. అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం, ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి. గత 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరూ నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. లోకేష్ గారు మొత్తానికి ఇదేదో కొత్త ఫార్ములా లాగా ఉంది. బాలల భారత రాజ్యాంగం వచ్చే సంవత్సరం నుంచి చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవ్వటం అనేది ఒక కొత్త అంశం, ఒక కొత్త సూచన. సరే, ఏదైనప్పటికీ అది ఎలా ఉంటుంది అనే దాని మీద కొంత చర్చ ఉంది. కానీ రాజ్యాంగం అంటే అందరికీ ఒకటే రాజ్యాంగం ఉండిద్ది. బాలల కోసం ప్రత్యేక రాజ్యాంగం అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు పిల్లల కోసం వారి ఆలోచనలు, వారి విధానాలు, పిల్లలని ఆయన చూసిన విధానం వేరు. కానీ ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆ విధంగా బాలల రాజ్యాంగం, బాలల భారత రాజ్యాంగం దీన్ని తీసుకురావటం అంటే దాంట్లో ఏంటి, ఏముండబోతుంది, వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఏముండబోతున్నాయి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఏముండబోతున్నాయి అనేటువంటి దాన్ని కొంత పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం, దాని మీద డిబేట్ జరగాల్సినటువంటి అంశం, చర్చలు జరగాల్సినటువంటి అంశం, దాని మీద మేధావులు ఆలోచనలు పంచుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే భావి భారత పౌరులైనటువంటి బాలలకు సంబంధించినటువంటి ఆ అంశం విషయంలో గనక ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన గనక తీసుకువస్తే ఆ ఆలోచనలు భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు అభివృద్ధికి, భవిష్యత్తు ఆలోచనలకి అది తోడ్పడుతుంది. ఒక విద్యాలోకం, ఒక వ్యవస్థ, ఒక విద్యార్థి లోకం గనక ఉన్నతమైనటువంటి చదువుకున్న తర్వాత వాళ్ళు సాధించినటువంటి విజయాలతో ఆ నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ కూడా ఆ మార్గంలో వెళితే అది మరింత సక్సెస్ఫుల్గా వెళుతుంది. అంటే బాలల భారత రాజ్యాంగం అంటే విద్య విషయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఒక స్పెషల్ ప్లాన్ ఆలోచనలు చేయాలనేటువంటి సంకల్పం ఉండుండొచ్చు. మరి అటువంటి ఆలోచనలు చేయటం అనేటువంటిది లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా పిల్లల గురించి సలహాలు ఏమేమి చెప్పాలి అని కూడా అడగడం జరిగింది లోకేష్ గారు. ఎవరిని? చాగంటి కోటేశ్వర. ఓకే, చాగంటి కోటేశ్వర గారు. వారికి సలహాలు, వారి సందేశం చాలా విలువైనది, అమూల్యమైనటువంటిది. వారి ఆలోచనలు, అలాంటి వారి ఆలోచనలు చాలా తీసుకోవాలి, చాలా డిస్కస్ చేయాలి. తీసుకొచ్చినటువంటివి కొన్ని పాయింట్స్ అయినా అది ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే నష్టం. కొన్ని అయినా సరే ఈ సంవత్సరానికి ఇది బాలల భారత రాజ్యాంగంలో ఈ సంవత్సరానికి ఈ 3 నిర్ణయాలు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాల్సిందే. చదువుకునేటువంటి అంశంలో వాళ్ళకి ఎక్కడా కొరత లేకుండా చూడటం. నెక్స్ట్ వారికి సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించిన సదుపాయాలకు సంబంధించి ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం. ఇలాంటివి కొన్ని వాళ్ళ ప్రాథమిక హక్కులని కాపాడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది చాలా బృహత్తరమైనటువంటి నిర్ణయంగా చూడాలి. ఇది రేపు భవిష్యత్తులో ఆ బాలల భారత రాజ్యాంగం సక్సెస్ అయితే రేపు దేశవ్యాప్తంగా కూడా అటువంటి బాలల భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉపయోగపడుతుంది. బట్ దాని మీద ఆయన కష్టపడాలి, దాని మీద ఆయన ఆలోచనలో బలంగా ఉంచి దాన్ని నిర్మాణాత్మకంగా దీన్ని తీసుకొచ్చి బలపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది.